అన్ని నామముల కంటే పైనామము యేసునామము. బట్ అక్కడ 138:1లో నీ వాక్యమును నీ నామం అంతటి కంటే గొప్ప చేసి ఉన్నావు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన నామానికి ఎందుకు అంత ఘనత వచ్చిందంటే ఆయన వాక్యాన్ని బట్టి వచ్చింది. అంతేకాదు మనకు బాగా అర్థం కావడానికి, ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను అనుకోండి, నా పైన మీకు ఒకవేళ 100% గౌరవం ఉందనుకోండి, నేను మీకు ఒక మాట చెప్పిన తర్వాత, అంటే గంగరాజు అంటే నమ్మదగిన వ్యక్తి అని మీకు ఒక అభిప్రాయం ఉంది. బట్ నేను ఏదైనా మీకు మాట ఇచ్చి తప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నా పేరు డిక్రీజ్ అవుతుంది, అంతే కదా? అంటే నా మాటను బట్టి నా పేరుకి వాల్యూ అనేది ఉంటుంది. సో నా యొక్క మాట స్టాండర్డ్ లేకపోతే నా పేరుకి కూడా స్టాండర్డు ఉండదు. మనుషులు ఎవరికైనా ఇది, నువ్వు ఎవరికైనా మాట ఇచ్చి తప్పితే వినేవాడికి నీ పైన ఉన్నటువంటి ఇది తగ్గిపోతుంది. సో ఎందుకు దేవుడు తన వాక్యాన్ని అంతగా హెచ్చించాడంటే ఆయన తన వాక్యాన్ని మాట ఎప్పుడు కూడా తప్పడు. ఎందుకంటే ఆయన నామము కంటే ఎక్కువగా ఎందుకు చేశారంటే సో దట్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ హిజ్ వర్డ్ ఈజ్ అబోవ్ ఆల్.